చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఇప్పుడు సరికొత్తగా ఈ రోజు కూడా అనౌన్స్ చేశారు కవిత 2 నెలల్లోనే నేను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాను అనేది. ఏమంటారు తనకి? ఇది మన స్వతంత్ర భారతదేశం. పార్టీలు మారవచ్చు, కొత్త పార్టీలు పెట్టవచ్చు, ఎవరి ఆలోచన వాళ్ళు పోవచ్చు, కానీ తప్పు పట్టడానికి లేదు. ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. ఇక అది రాత, ఎవరు రాత వాళ్ళకి అదృష్టం కలిసి వస్తే కావచ్చు, చెప్పలేము. తను ముఖ్యమంత్రి కూడా అవుతాను అంటున్నారు కదా. అదే రాతలో ఉంటే అవుతారేమో, ఎవరు కూడా ఊహించాం కదా. ఏదైనా మరి వాళ్ళు ఆలోచన ప్రకారం వాళ్ళు పోతుండొచ్చు, అంతేగాని దాన్ని తప్పు పట్టడం లేదు కదా. పెట్టడానికి మనమేం ఆబ్జెక్షన్ చేయడానికి లేదు కదా. స్వేచ్ఛ మన భారతదేశం కాబట్టి పెట్టుకోవచ్చు, దానికి ఏమో మనం చెప్పడానికి లేదు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎం అవుతారు అనేది ఒక ఆల్రెడీ క్యాంపెయిన్ కూడా మొదలైపోయింది. ఓకే, తను కూడా అదే చెప్పారు. వచ్చిన తర్వాత తను సీఎం అయిన తర్వాత ఎవరెవరు ఏం చేశారనేది మొత్తం అంతా ఓకే లెక్క చెప్తాను. ఎవరు లెక్క చెప్పినా ఎవరు చెప్పినా పబ్లిక్లో ఈరోజు ఏది కూడా దాచిపెట్టుకోవడానికి లేదు. నిమిషంలో వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా కానీ టీవీ కానీ మీలాంటి వాళ్ళే అన్నీ కూడా బయట పెడుతున్నారు. కాబట్టి లెక్క పెట్టడం అనేది అది అంత అనొద్దు. అది లెక్కలు పెట్టడం అంటే ఏదైనా సాధ్యం కాదు కదా. ఎవరినో ఏదో బురద జల్లడం కాదు కదా. న్యాయం న్యాయమే, ధర్మం ధర్మంగానే ఉండాలి. మరి తను అరెస్ట్ అయ్యి 6 నెలలు జైల్లో ఉండొచ్చిండ్రు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు, సస్పెండ్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ తను ఫైట్ చేస్తుంది, పోరాటాలు చేస్తూ ఉంది. అవును, మళ్ళీ క్లీన్ చిట్ అనేది ఒకటి వచ్చింది. అవును, అయితే అది చట్టంతో మనం ఏది ఉండదు కదా. చట్టం పని చట్టం చేసింది, తన పని తను చేసుకుంటుంది అంతే. ఇప్పుడు రాజకీయాలకి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ 33% రిజర్వేషన్ వస్తుంది అనుకున్నప్పుడు అన్ని స్థానాల్లో కూడా మహిళలకి అనేది అక్కడ ఇప్పటిదాకా ఉన్న దాంట్లో కూడా మహిళల వెనకాల వాళ్ళ భర్తలు ఉంటారు, లేకుంటే మహిళల వెనకాల వాళ్ళ అన్నదమ్ములు ఎవరో ఉంటారు, మహిళ వెనకాల ఒక తండ్రి ఉంటాడు. మహిళ కేవలం ఒక రబ్బర్ స్టాంప్ లాగే ఉంటది అనేది ఒకటి ఉంది కదా. సో వాళ్ళు ఎట్లా పవర్ఫుల్ గా అవ్వాలంటారు మీరు? అంటే ఇప్పటి వరకు ఒక కట్టుబాటులో ఉన్నాం కదా. ఈ 4 గోడల మధ్య ఉండను, బయటికి రావద్దు, ఎవరితో మాట్లాడదు. అది మనకు అలవాటు అయిపోయింది, మన బ్లడ్లో కూడా ఉండిపోయింది. మహిళల్లో భయం అనేది తప్పకుండా ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో వస్తున్నారు మహిళలు. చదువులో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, మరి ఏ రంగంలో అయినా కానీ మహిళలు మరి ఇప్పుడు ఫ్రీకి వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు అప్పటంతా ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద ఉన్న మహిళల్లో ఇప్పుడు చైతన్యం బాగా వచ్చింది. కాబట్టి మహిళల్లో ఏం తక్కువేం కాదు, వాళ్ళతో పాటు సమానమే. ఆకాశం భూమి ఎంతనో మనం కూడా అంతే అనేది మనకు ఆ శక్తి ఉందని మనకు తెలిసిన మగవాళ్ళు మనల్ని బయటికి రానిలే, మన అంచగొట్టింది. కానీ ఇప్పుడు ఆ తెలివి మనకు వచ్చింది కాబట్టి మేము కూడా మీతో సమానమే అనే విధంగా ఈరోజు బయటికి రావడం జరుగుతుంది. హ్యాపీగా ఉంటుంది మహిళలు. నిజంగా ముఖ్యంగా ఏం కావాలి, మనిషికి పైసే కావాలి. పైస ఉంటేనే ధైర్యం. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పైసలు సంపాదిస్తున్నారు, అన్నిట్లో సమానంగా ఉంటున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తాను మహిళలకి, ఈ మహిళా దినోత్సవం అప్పుడు కూడా చెప్తుంటా, ఆడపిల్లగా పుట్టడమే అదృష్టం అని చెప్తా. ఎందుకంటే ఆడవాళ్ళతోనే అన్ని నడుస్తాయి. ఇప్పుడు రామాయణం నడిచిన ఆడవాళ్ళే, మహాభారతం నడిచిన ఇంట్లో గొడవలైనా ఆడవాళ్ళే. కాబట్టి మంచి అయినా చెడైనా ఆడవాళ్ళదే. కాబట్టి మనలోనే ఉంది పవర్ అని చెప్తా. మరి ఇప్పుడు నిర్మల గారు జగ్గారెడ్డి గారి నీడలో ఉన్నారా, జగ్గారెడ్డి గారి వెంట నడుస్తున్నారా, ఆయన కంటే ముందు వెళ్దామని చూస్తున్నారా, జగ్గారెడ్డి గారు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా? కంట్రోల్ చేయరు, ముందు నడిచినా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే సమాజం కోసం చేస్తున్నాం కదా. ఏదో దాచిపెట్టుకో ముందు మన కోసము అనేది కాకుండా మనకున్న శక్తి, మనకున్న ఆలోచన ప్రజల కోసమే చేయాల్సిన బాధ్యత. కాబట్టి ఆ ఇద్దరం కూడా సేమ్ లైన్లో పోతాం కాబట్టి ఎక్కడ గొడవలు కానీ ఎక్కడ పంచాయతీలు రావు మాకు. ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటారా మరి మీరు రాజకీయాలు? తీసుకోను. మరి రాజకీయాల్లో ఇట్లా ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు డిస్టిక్ ఉంటే దామోదర్ గారి సలహా తీసుకుంటా, జిల్లా ఆయన ఇది కాబట్టి. ఇక ఈ కాన్స్టిట్యున్సీ కానీ ఇంకా స్టేట్లో అయితే శ్రీధర్ బాబు గారు ఏది ఉన్నా కానీ అడిగితే ఆయన ఈజీగా చెప్పేస్తా, అమ్మ ఇట్లా ఇది నేను చూసుకుంటాలే నువ్వు అంటాడు అంతే. అక్కడ ఏమైతుందో సమస్య ఉందో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడతా, ఇక వాళ్ళే పరిష్కారం. ఇక నాకు ఇంకా నా
నాకేం బాధ ఉండదు, బరువు ఉండదు, వాళ్ళు చూసుకుంటారు కదా అన్న. ఇక ఒక ప్రతినిధిగా ఉన్నారు మీరు, వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఉన్నారు. మీ అంతే. దగ్గరకు వస్తే మీరు తీసుకెళ్ళి అక్కడ రాయబారం తీసుకెళ్తే అంతే రాయబారంగా నేను నడిపిస్తా, కానీ ఏదో బరువు బాధ్యతలు అయితే వేసుకోను. ఎందుకంటే పొలిటికల్గా ఏది ఉన్నా కానీ మళ్ళా జగ్గారెడ్డికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని, ఇప్పుడు దాకా మంచి పేరే ఉంది కానీ చెడ్డ పేరు, నేను అలాంటి పేరు తేవద్దని ఆలోచన నాకు.